కానీ ఇప్పుడు లావణ్యకి సంబంధించిన ప్రూఫ్స్ కానీ, రాజ్ తరుణ్‌కు ఫేవర్ అయ్యే ప్రూఫ్స్ కానీ, వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఈ ట్రయాంగిల్ అనుకోండి. మస్తాన్ సాయి, లావణ్య, రాజ్ తరుణ్. ఈ ముగ్గురు సంబంధించిన విషయాలు ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో, మెయిన్ మస్తాన్ సాయి దగ్గర నా దగ్గరనే ఉన్నాయి. నేను బయటకొస్తే చాలామంది రోడ్డు మీదకి వస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ఈ లోపలికి వెళ్ళడం వల్ల ఈ ప్రూఫ్స్ అన్నీ నొక్కి పెట్టడం జరుగుతుందా? లేకుంటే ఎవరికైనా ఫేవర్ జరిగే అవకాశం ఉందా? నాకు తెలిసి అంత అమాయకుడు అనుకోండి మస్తాన్ సాయి. ఖచ్చితంగా తను లోపలికి వెళ్ళడానికి ముందు ఆర్ఎల్స్ వాళ్ళ నాన్నగారి దగ్గర ఇవన్నీ ఉండుంటాయి. సో వాళ్ళ నాన్న ఎందుకు చెప్తున్నాడు అంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి అన్నారు కదా, ఉన్నాయో తెలీదు, సో అవన్నీ బయట పెడతాను నేను అని చెప్తున్నారు ఆయన. చూద్దాం. నాకు తెలిసి ఈ ఒక కాపీ వాళ్ళ నాన్న దగ్గర కూడా ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఒక కాపీ వాళ్ళ నాన్న దగ్గర ఉంటే బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి లోపలికి వెళ్ళడం వల్ల రాజ్ తరుణ్కి ఏమన్నా సాక్ష్యాధారాల విషయంలో అయినా ఇంకా ఏదైనా విషయంలోనైనా డ్రాప్ డౌన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? రాజ్ తరుణ్కి ఏమీ ఉండదు. రాజ్ తరుణ్కి అసలు సంబంధం లేదు, దాంట్లో ఏ రకమైన ఇన్వాల్వ్ అవ్వలేదు. అది మస్తాన్ సాయి అదే మాట చెప్తాడు, ఆఖరికి లావణ్య కూడా అదే మాట చెప్తుంది. సో కానీ ఇప్పుడు వీళ్ళందరూ సంబంధించిన విషయం తీసుకున్నట్టయితే మీకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు, మీరు ఇన్వాల్వ్ అయింది కాదు, మీ మీదకి వచ్చింది కాదు, ఎలాంటిది కాదు. ఒక మంచి కాసు కోసం తప్పుడు కేసులు పెడుతున్నారు, దీనిపైన నిర్మూలించాలన్న కాసు కోసం మీరు ముందుకొచ్చారు. కానీ ఇంత కేసు జరుగుతున్నా లావణ్య ముందుకు వచ్చింది, ఫైనల్గా మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యిండు. కానీ రాజ్ తరుణ్ గారు ఎందుకు బయటకు రావట్లేదు? ఒక సినిమా ప్రెస్ మీట్లోనే కొద్ది వరకే మాట్లాడడం జరిగింది. రాజ్ తరుణ్ షూటింగ్లో ఉన్నాడు యాక్చువల్లీ. అంటే ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇవన్నీ మాట్లాడారుగా, ఎన్నిసార్లు మాట్లాడతారు? ఆల్రెడీ ఒకసారి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ సినిమా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఎప్పుడైతే ఈవిడ ఆరోపణలు చేస్తుందో అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అవును. తర్వాత మళ్ళీ రీసెంట్గా సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎన్నిసార్లు మాట్లాడతారు? రోజు వచ్చి మాట్లాడాలని అలాగే? రోజు కాదు, అంటే ఇప్పుడు జరిగిన దాన్ని, ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కదా కూడా ప్రతిదానికి మనం స్పందించాలి అనుకుంటాం, బట్ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. మేబీ ఈ వారం, అంటే నాకు తెలిసింది ఈ వారం కొంచెం ఇంపార్టెంట్ షూటింగ్లో ఉన్నాడు, అయిపోయాక వస్తుంది. మస్తాన్ సాయి అరెస్టు ఏ మలుపు తిరగబోతుంది? మస్తాన్ సాయి ఖచ్చితంగా మస్తాన్ సాయితో మొన్నటిదాకా ఆ విల్లాలో కూర్చొని ఎవరెవరైతే డ్రగ్స్ చేస్తున్నారో వాళ్ళందరూ, అంటే లావణ్య, అలాగే ఉన్నిత్ రెడ్డి, తర్వాత ఆ ముస్లిం అమ్మాయి ఎవరో పేరు నాకు తెలియదు, ఆవిడ, తర్వాత ఇంకా కొత్తగా ఎవరో ఇద్దరు ముగ్గురు యాడ్ అయ్యారు. సో వీళ్ళందరూ కూడా సూప్లో ఉండబోతున్నారు. నాకు మన దగ్గరకు వచ్చిన అబ్బాయి, వాళ్ళ ఇంట్లో లావణ్య దగ్గర పనిచేసిన అబ్బాయి శ్యామ్ ఎవరైతే ఉన్నారో తను ఒక మాట చెప్పడం జరిగింది. సార్ ముందు అరెస్ట్ అయిన తర్వాత వెళ్ళిపోయింది, ఇల్లంతా చెక్ చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లంతా చెక్ చేశారు, దొరకలేదు. డ్రగ్స్ ఏవైతున్నాయో అవి మేడ్ రూమ్లో పెట్టింది, అంటే మా రూమ్ పనుల రూమ్లో పెట్టింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు చెక్ చేసి పోయిన తర్వాత అవి తీసుకెళ్ళి ఇంటి వెనకాల లాన్లో గుంతతో పెట్టేసి ఆ ముచ్చిన తర్వాత తీసుకొని దాన్ని వాడిరు. అంటే ఇలా చేసిందని చెప్తే కూడా ఆమె మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా. మరి అది యాక్చువల్గా ఆ ప్రూఫ్ ఇద్దామనే నేను వెళ్ళాను సార్. నా డైలీ పనుల్లో అన్ని మానుకొని ఒక 3 గంటలు ఆల్ ద వే నార్సింగ్ వెళ్ళి సార్ ఇది సార్ అని చెప్పి చూపిస్తే వాళ్ళు పట్టించుకోలే. ఏం చేస్తాం, అలా ఉంది పరిస్థితి. అంటే మనకి బయటకు కూడా కనబడుతూ ఉంటుంది ఇమేజ్, ట్రక్స్ మీద ఉక్కు పాదం తొక్కేస్తాం అని చెప్పి. మరి ఒక సాధారణ పౌరుడు వెళ్ళి సార్ ఇది సార్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్పి అన్నప్పుడు సరే కనీసం చెక్ చేయాలి కదా, క్రెడిబిలిటీ ఉందా. ఇప్పుడు మీ దగ్గర 100 కేజీలు డ్రగ్స్ ఉన్నాయని నేను చెప్పేయచ్చు, మీ మీద కోపం ఉంటే వచ్చి మీ ఇల్లంతా చిందరబందర చేస్తే మీరు ఫీల్ అవుతారు అంతేగా. కాబట్టి ఎవరు చెప్పినా నమ్మాల్సిన అవసరం లేదు, కానీ వినాలి కదా. విని నేను చూపించే ఆధారం చూసి ఇదిగో ఈ అబ్బాయి చెప్తున్నాడు, వాళ్ళ ఇంట్లో పనివాడు ఎవరు నేను చెప్పట్లా, వాళ్ళ ఇంట్లో పనివాడు చెప్తున్నాడు, ఆడు పనివాడని ఈవిడ కూడా కన్ఫర్మ్ చేసింది కదా. లావణ్య 24 రోజులు చేశాను అంటుంది ఆవిడ. సరే వాడు 4 రోజులు చేశాను అంటే ఏదైనా కన్ఫర్మ్ చేశారు కదా, కొట్టారు కూడా మనకు వీడియోస్. వాడే చెప్తున్నప్పుడు, వాడి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎందుకు చూడరు? అందరికీ డౌట్లు వస్తాయి కదా, ఏమన్నా కుమ్మక్క అయిపోయారా అని. అలాంటివి రాకుండా ఉండాలంటే పోలీసులు తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి, లేకపోతే డౌట్లు వస్తాయి జనాలకి. కామెంట్స్ చూడండి ఎట్లా పెడుతున్నారు, కామెంట్స్ వస్తున్నాయి, అదే అంటున్నాను. ఆవిడ ఏమన్నా అత్తారిల్లా ప్రతిదానికి నార్సింగ్ పిఎస్ అడగండి, నా గురించి ఎంత గొప్పగా చెప్తారో. ఏంటిది నార్సింగ్ పీస్లో రా, నీ మీద కేసు పెడతా, నార్సింగ్ పీస్ పదా, ప్రతిదానికి నార్సింగ్ పిఎస్ఏ. ఏముందో అక్కడ ఎవరున్నారో తెలియట్లేదు అని మనం వెళ్ళినప్పుడు కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఖచ్చితంగా సాధారణ మనిషి వాడికి డౌట్ వస్తుంది. మేబీ వాళ్ళకి వేరే వేరే కారణాలు ఉండొచ్చు, బోల్డ్ అన్ని పెద్ద పెద్ద కేసులు ఉండొచ్చు, దాంట్లో ఇది చాలా చిన్నదే ఉండొచ్చు వాళ్ళకి, బట్ చెప్పలేం. బట్ జనాలు అయితే ఇలాంటి డౌట్స్కి తావిచ్చేట్టు ఉంటుంది. అంటే దీని వెనకాల ఇంకా సినిమా ఫీల్డ్కి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు దీంట్లో?
ఇంకొకరు కూడా నేను అంటే పేర్లు వాటన్ని చెప్పకూడదు, ఒక ఎమ్మెల్యే కూతురు కూడా దీంట్లో ఉంది. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి లావణ్య బాగా తట్టుకోలేక అమ్మాయిని యూఎస్ఏలో చదివిస్తున్నారు, ఓకే. ఇక్కడ ఉండట్లేదు అమ్మాయి, ఒక ఎమ్మెల్యే కూతురు కూడా అని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు వాస్తవం? నాకు ఐ డోంట్ హ్యావ్ దట్ ఐడియా, అస్సలు లేదు నాకు. మీకు మీరు చెప్పారు కదా, నేను ఎంక్వైరీ చేస్తాను. ఒక అమ్మాయి కూతురు కూడా ఉంది, ఎమ్మెల్యే కూతురు ఉంది. ఈ అమ్మాయి టార్చర్ తట్టుకోలేక అమ్మాయిని యూఎస్ఏ పంపించి అక్కడ చదివిస్తుండు. అంటే లాస్ట్ అదే బేసికల్లీ మీరు గమనిస్తే ఈ అమ్మాయి దగ్గర ఫోన్లు, వాళ్ళ డేటాలు. ఎందుకంటే ఈ అమ్మాయి ఒప్పుకుంది, వేరే ఏం ఒకలా. ఇప్పుడు ఉదయ్ ప్రీతికి సంబంధించిన ఫోటోలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవిడికి? ఉదయ్ ఫోన్ గుంజుకుంది, అది ఆవిడ ఒప్పుకుంది. ఎందుకు గుంజుకున్నావమ్మా అంటే గుంజుకోలేదు అని చెప్పలేదు ఆవిడ. ఉదయ్ ఫోన్ నా దగ్గర ఉంది ఏంది, ఎందుకు పెట్టుకున్నావు అంటే ఉదయ్ నాకు 50,000 ఇవ్వాలని చెప్పింది. సో 50,000 ఇవ్వాలో, ₹1,00,000 ఇవ్వాలో, ₹10 ఇవ్వాలో, నువ్వైతే ఉదయ్ ఫోన్ పెట్టుకున్నావు. ఇప్పుడు దాంట్లోంచి ఏ కంటెంట్ బయటకు వచ్చినా నువ్వే కదా బాధ్యురాలు అని చాలా క్లియర్గా ఆ ఫోటోలన్నీ కూడా నువ్వే మీడియాకి పంపించావు, నా మీడియా వాళ్ళందరికీ తెలుసు. క్లియర్ కట్గా ఇంత పబ్లిక్గా బ్లాక్మెయిల్ చేస్తూ అమ్మాయి ఫోటోలు, అమ్మాయిని డిఫేమ్ చేస్తూ అమ్మాయి కేసు పెట్టిన ఇంత కనబడుతున్నా కూడా పోలీసులు ఇంకా ఏ రకమైన యాక్షన్ తీసుకోకుండా అలా నీళ్ళు నవ్వుతున్నారంటే ఏమనుకోవాలి వీళ్ళని? ఓకే. అంటే ఈ అమ్మాయికి లాస్ట్ ఫైనల్గా జడ్జిమెంట్ ఏం కావాలి? అమౌంట్ సెటిల్మెంట్ కావాలా, లేకుంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి ఏం కావాలో మనకెందుకండి? మనకేం కావాలో ఆలోచించాలి కదా. ఆ అమ్మాయికి ఏం కావాలో, ఆ అమ్మాయికి ఏం కావాలో మనకు అవసరం లేదు. ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మనం అందరం కూర్చున్నాం ఇక్కడ. సమాజం నష్టపోతుంది ఇక్కడ. అమ్మాయి డ్రగ్స్ వల్ల పాయింట్. ఆ అమ్మాయికి ఏం కావాలి? ఆ అమ్మాయికి 100 కోట్లు కావాలి, ఇస్తావా నువ్వు? లేదు కదా. ఆ అమ్మాయికి రాజ్ తరుణ్ కావాలో, మస్తాన్ సాయి కావాలో, నువ్వు తెచ్చిస్తావా? లేదు కదా. మనకేం జరుగుతుంది ఇక్కడ? సమాజానికి ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి వల్ల కనీసం ఇప్పటిదాకా 7 మంది, నా కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు 7 మంది డిఫేమ్ అయ్యారు. హర్యానా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఏ ఆధారం లేకుండా. అండ్ అలాగే ఈ ప్రీతికి సంబంధించి ఏవో పాత ఫోటోలు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పెట్టి ఆ అమ్మాయిని డిఫేమ్ చేసింది. ఇవాళ ఇంకో అమ్మాయి, ఆ మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉంటే ఆ అమ్మాయి ఫోటోలను తీసుకొచ్చి పెట్టింది. ఇలా కాకుండా నాకు సంబంధించిన ఎవరో వేరే వాళ్ళ ఫోటోలు పెట్టి, వేరే కథలు పెట్టి ఆ అమ్మాయి పెడితే, ఆ అమ్మాయి నిహారిక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇలా ఇంతమంది అమ్మాయిలను డిఫేమ్ చేసుకుంటూ, ఇంతమందికి నరకం చూపిస్తూ, ఇంత సొసైటీలో ఇంత రక్కస్ కాజ్ చేస్తుంది. మనకేం కావాలి? మన అమ్మాయిలందరినీ కూడా ఇలా బద్నాం చేసుకుందామా మనం, మన ఇంటి పిల్లల్ని ఈ ఒక్క లావణ్య కోసం? మీరు ఫస్ట్ ఇట్లాంటి అసలు ఈ డ్రగ్స్ కన్నా చాలా దారుణం ఇది. ఈ బ్లాక్మెయిలింగ్ కేసులు అమ్మాయిలని తీసుకుంటే అందరినీ డిఫేమ్ చేయడం. అండ్ వీటితో పాటు ఈ మీడియా ఎవరైతే ఉన్నారో సిగ్గు లేకుండా వాళ్ళ ఫోటోలన్నీ వేస్తున్నారు చూసారు, అమ్మాయిల ఫోటోలు, వాళ్ళనే మనాలి. వాళ్ళతో సహా ఈ అమ్మాయి ఏమన్నైతే వాళ్ళు ఏటు పెట్టి లోపల వేయాలి కేసు. సరే, మీరు అన్నారు అమ్మాయి తప్పుడు కేసులు పెడితే తీసుకుంటారు, కానీ అమ్మాయి గురించి ఇప్పుడు లావణ్య డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంట్లో పని మనిషి మాట్లాడినప్పుడు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు మీ కేసుని? ఎందుకు తీసుకోలేదు? నాకు అదే చెప్తున్నా కదా, నేను వెళ్ళాను కదా, వెళ్ళాను, అడిగాను, మొత్తుకున్నాను. మాకు టైం లేదు, 5 నిమిషాలు అంతే, వెళ్ళిపోండి అంతే. మరి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోకపోతే ఇంకా మనకు హైయర్ అఫీషియల్స్ కూడా అంటే అమ్మాయి ప్రీతి చెప్పడానికి వెళ్తే ప్రీతిని ఏమన్నారు తెలుసా? ఎందుకమ్మా నీకు, మీది అనంతపురం, నీకు తమ్ముడు ఉన్నాడు, రేపు నీకు పెళ్ళి ఎట్లా అవుతుంది ఇట్లాంటి వాటిలో జైలుకి ఇస్తే? ఇగో ఈ అబ్బాయి నీతో ఇవాళ వచ్చారు, రేపు వీళ్ళ వెనకాల ఎవరు ఉండరు, వీటిలో అంతా ఇన్వాల్వ్ కాకు, నువ్వు నీకెందుకు ఇలా? అరే వచ్చింది, నువ్వు డీటెయిల్ తీసుకో, ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినాలి కదా. లిటరల్లీ అమ్మాయి ఏం చెప్పకముందే ఆయనకన్నీ తెలుసు. ఈ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి అనంతపురంలో, ఆ అమ్మాయి తమ్ముడు ఎవరు, ఇవన్నీ ఆయనకి ఎవరు చెప్తున్నారు? ఓకే. అండ్ రెడీగా డిమోరలైజ్ చేసి పంపించాడు. అండ్ ఇది చూడండి అంటే లేదు, నథింగ్. మరి ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోతే, ఒక సెషన్ తీసుకోకపోతే ఇంకో మనకు హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఇప్పుడు వెళ్ళాలి. అదే కరాటి కళ్యాణ్ గారు అన్నారు, ఇట్లా చేస్తే మనం ఇదేం లేదు, మన అందరికీ మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన స్వప్న గారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా నార్సింగ్ పీస్కి ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు నా గురించి. క్రాష్ అయిపోయింది, కొట్టేశారు, నేను డ్రగ్స్ టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చేసింది. ఎక్కడ చేశారు, ఎవరు చేశారు? ఆవిడ చెప్పడం, వీళ్ళు నమ్మడం, కొట్టడం. ఏదంటే చూపించమని ఒక్క సాక్ష్యం అడగాలి కదా. ఆవిడ కూర్చోబెట్టి ఫేక్తూనే ఉంటుంది. ఒక్కళ్ళు కూడా అమ్మ ఏంటిట రాజ్ తరుణ్తో నేను ₹1,00,00,000 డీల్ సెట్ చేసుకున్నాను, ఏదో ఒక సాక్ష్యం చూపించు, ఒక్క పైసా నాకు ముట్టిందని చూపించు. నోటికి వచ్చిందలా ఆవిడ తప్పించుకోవడానికి ఏదేదో కథలు వెళ్తుంటుంది. మీడియా వాళ్ళు చెవుల క్యారెట్లు, క్యాబేజీలు పెట్టుకుని వింటుంటారు, అడగరు కనీసం. ఒక్క ఆధారం చూపించమ్మా అని అడగరా? ఇన్ని మాట్లాడుతున్నావు కదా, ఒక్క ఆధారం చూపించమ్మా అని చెప్పి. సాక్ష్యాలు ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్గా మనం చేసిన ప్రతిదానికి కూడా పెట్టి మాట్లాడారు మీరు. ఇప్పటిదాకా మస్తాన్ సాయితో రొమాన్స్లు, లవ్ లెటర్లు ఇవన్నీ చూసి ఇవాళ నేనంతా భయపడి చేశానండి అంటే, అవునా అమ్మా, అయ్యో ఆ రోజు ఎందుకమ్మా అలా చెప్పామంటే, అప్పుడు కూడా మస్తాన్ సాయి నన్ను భయపెట్టాడండి, ఆ రోజు ఎందుకు చేసావు? రాజధాని కేసు తప్పించుకోవడానికి చేసావు.
క్లియర్ కట్గా అన్నీ చేసి మళ్ళీ అదే మీడియా ముందుకు వచ్చి అదే చెప్తుంటే అవుతూ వింటాం మనం. మా మీడియా వాళ్ళు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది కరెక్ట్ నమ్మి చూసి ఇప్పుడు మీరు అడగాలి కదా, కనీసం అడగాలి కదా. అదే అడగాలి, నీ proofs టీవీ ఏంటి? ఛానల్లో నీ ముందే వచ్చి కూర్చొని ఇంత ఇదిగా చెప్పిన తర్వాత ఇవాళ లేదు ఆ ఎఫ్ఐఆర్ కావాలంటే చూడండి నేను ఆ ఎఫ్ఐఆర్లో రాశాను అంటదు. అదేంటి మొన్నటిదాకా ఆ ఎఫ్ఐఆర్ తప్పని చెప్పాను కదా నువ్వు, మళ్ళీ అదే ఎఫ్ఐఆర్ చూడమంటావు నువ్వు అంటే ఆ రోజు నన్ను ఎదవం చేసావని అడగాలి కదా వీడు. చాలా థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్ అండి.